హలో అందరికీ, ఈరోజు అటుకులతో పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి కడాయి పెట్టుకొని 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలి పెనాన్ని. పెనం వేడెక్కిన తర్వాత అటుకుల్ని క్లీన్ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద అటుకుల్ని మాత్రం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా నెమ్మదిగా రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని వేయించాలి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఇలా అటుకుల్ని ముందుగా వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అటుకులన్నీ బాగా వేగిన తర్వాత దింపేసుకోవాలి. తర్వాత కొన్ని బాదంని కట్ చేసుకొని అదే పెనంలోని కొంచెం నెయ్యి వేసుకొని వేగించుకోవాలి. తీసుకున్న బాదం పప్పుని వేగించుకున్నాక మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక పాలను వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ పాలన్నీ బాగా పొంగెక్కేంత వరకు వేడి చేయాలి. అలా పొంగుతున్నప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత కావలసినంత చక్కెర వేసుకొని పాలని కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ముందుగానే మనం కొంచెం కొబ్బరిని తురుముకొని వేయించుకోవాలి. అందులోకి 3 యాలకులు కూడా వేసుకోవాలి. మనం అటుకులు బాదం పప్పుని వేసుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. మనం వేసుకున్న పాలకి అటుకులని కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఉడికిన తర్వాత అటుకులు కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కుంకుమ పువ్వుని వేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత చల్లార్చుకొని తింటే అటుకులతో పాయసం చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.